హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్య ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు. కావ్య పని చేస్తూ ఉంటే అత్తగారింట్లో పని చేయించుకుంటానే ఉంటారు. రకరకాల టిఫిన్లు, రకరకాల టీలు, వెరైటీ ఫ్రైస్ అడుగుతూ ఉంటారు. అవి నేను కాబట్టి అన్ని రకాలు వండి పెడుతున్నాను, ఖాళీగా కూర్చున్నాను కదా, అందుకే ఇవన్నీ అడుగుతున్నారు, నేను చేస్తున్నాను, లేకపోతే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి రాజుతో వాదన ఆడుతూనే ఉంటుంది. అందరికీ మీరు అన్న మాటలు నేను చెప్తాను పదండి వెళ్దామని చెప్పి అంటుంది. అందుకు రాజు, అమ్మా తల్లి, మహాతల్లి, నువ్వు మా ఇంటి ఇలవేల్పువి, నువ్వే. నీకు ఐశ్వర్యం మీద ఆశ లేదు, ఆస్తి మీద వ్యామోహము లేదు, నా బొంద లేదు. మా ఇంటిని ఉద్ధరించడానికి పుట్టిన దేవ కన్యవి నువ్వు. నిన్ను అన్నందుకు నన్ను నేను ఉప్పుతో కొట్టుకోవాలి అంటాడు. అందుకు కావ్య ఉప్పేంటి అంటుంది. అందుకు రాజు, ఆ ఉప్పుతో కాక చెప్పుతో కొట్టుకోమంటావా ఏంటి? నేనేం అలా కొట్టుకోను అని చెప్పి అంటాడు రాజు. ఏంటి ఇప్పుడు నీ ఈగో సాటిస్ఫై అయిందా అని అడుగుతాడు రాజు కావ్యని. సరే గాని ఇంకొక మాట కూడా అన్నారు మీరు అని చెప్పి అంటుంది కావ్య. ఏంటో తగలడు అని చెప్పి అంటాడు. కవిగారిని నేను ఇంటికి రావడం ఇష్టం, నాకు ఇంటికి రావడం ఇష్టం లేదు అన్నారు కదా అనగానే రాజు, ఇది మాత్రం 100% నిజం అని చెప్పి అంటాడు. అంతలో కళ్యాణ్ అప్పులు డబ్బులు ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంతలో ఒక డ్రామా ఆర్టిస్ట్ వచ్చి, మీకు లాటరీ వచ్చింది సార్, 5 లక్షలు అని చెప్పి చెప్తాడు. ఆ మాట కళ్యాణ్ నమ్మడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ని తిట్టి పంపేస్తూ తన చెవులో ఉన్న ఇయర్బడ్డును తీసుకొని తను పెట్టుకొని, అన్నయ్య మీరు ఇంటికి రండి అని చెప్పి పిలుస్తాడు. అంతలో రాజు వచ్చి, డబ్బు ఇస్తుంటే తీసుకోవు, ఎలా రా అని చెప్పి అంటాడు. దానికి కళ్యాణ్, నేను అంత అసమర్థుడినా అన్నయ్య, భార్యను కూడా పోషించుకోలేనా అని చెప్పి అనగానే, ఆ కళావతి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, ఇట్లాంటి లేనిపోని మాటలన్నీ నూరిపోసింది అని చెప్పి కావ్యని ఒక అరగంట సేపు తిట్టుకుంటూనే ఉంటాడు రాజు. అంతలో కావ్యకి ఇంట్లో పొలం మారుతుంది. ఆ రకంగా తిట్టిపోస్తూ ఉంటాడు రాజు. అపర్ణ వచ్చి, ఎందుకమ్మా అంత తొందరగా తింటున్నావు, ఇంత తొందరపాటు ఎందుకు అని చెప్పి అంటుంది. అందుకు కావ్య, లేదత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఎక్కడో బాగా పొగుడుతున్నట్లున్నాడు, అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి అంటుంది. అంతలో స్వప్న వచ్చి, అత్తాకోడళ్ళు ఒక్కటే నా గురించి పట్టించుకోవడం లేదు అంటుంది. ఏంటక్క అనగానే, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం కావ్య, గుర్తులేదా అని చెప్పి అంటుంది. అందుకు కావ్య, అవునక్క మర్చిపోయాను, సరే పద వెళ్దాము అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు. అంతలో గార్డెన్లో రాజు కూర్చొని కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నానమ్మ వచ్చి, రాజు రాజు అని పిలుస్తుంది. ఏంటి రాజు, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. అందుకు రాజు, పిన్ని అన్నట్లు నేనేమో ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నాను నానమ్మ, అక్కడ వాడేమో తినడానికి కూడా లేక బాధపడుతున్నాడు అంటాడు. పైగా నేను వెళ్ళి డబ్బులు ఇస్తే కూడా తీసుకోవడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నానమ్మ అని చెప్పి అంటాడు. పైగా ఇదంతా ఆ కళావతి వల్లే జరిగింది, ఆ రోజు వెళ్తుంటే వెళ్లకుండా ఆపలేదు తను అని చెప్పి అంటాడు. దానికి నానమ్మ ఉరిమి మంగళం మీద పడ్డట్టు, మధ్యలో కావ్య ఏం చేసిందిరా అంటుంది. దానికి రాజ్, కళావతి సపోర్ట్ చేయలేదు అంటాడు. దానికి నానమ్మ, ఎల్లుండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా, ఆ రోజు 3 కోడళ్లతో వ్రతం చేయిస్తాను, అలా చెప్పి ఒక్కరోజు మాత్రం ఇంటికి రప్పించగలను, ఆ రోజు నువ్వు వాడిని ఒప్పించి వాడిని ఇక్కడే ఉండేలా చెయ్యి అని చెప్పి చెప్తుంది. తర్వాత ఏం జరిగినా ఏమైనా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అంటుంది నానమ్మ. దానికి రాజు, థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పి తన నానమ్మను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాడు. తర్వాత రాజు రూమ్లోకి హ్యాపీగా గంతులు వేస్తూ వెళ్తూ ఉంటాడు. కావ్య, ఏమైంది, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. అయినా మీ తమ్ముడి ఇంట్లో నుంచి వెళ్ళగానే మీరు ఇంత సంతోషంగా లేరు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంత సంతోషం అని చెప్పి రాజుని అడుగుతుంది. దానికి రాజు, అమ్మో దీనికి అసలు చెప్పకూడదు, ఈ కళావతికి చెప్తే చెడగొడుతుంది, నేను చెప్పను అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డే నానమ్మ తాతయ్య గారు ఇద్దరు అందరినీ హాల్లోకి రమ్మని చెప్పి, వరలక్ష్మి వ్రతం 3 కోడళ్లతో కొత్త కోడళ్లతో చేయించాలి, అప్పు కళ్యాణ్ని మేము వెళ్ళి పిలుచుకొస్తాము అని చెప్పి అంటారు. అంతలో స్వప్న రుద్రాణిని చూసి, ఎవరికో మొహం మాడిపోతుంది అని చెప్పి వెక్కిరిస్తుంది. రుద్రాణికి కడుపులో బగబగామంటుంది, ధాన్యలక్ష్మికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.